సునీతా విలియమ్స్ కి అంతరిక్ష ప్రయాణం కొత్తేమీ కాదు. ఆమెకిది మూడో అనుభవం. అలాగని సర్దుకుపోవడానికి లేదు. ఎందుకంటే స్పేస్ లో ప్రతి చిన్న అంశం పెద్ద ప్రభావం చూపుతుంది. అందుకే అంతరిక్ష ప్రయోగాల్లో అప్రమత్తత చాలా అవసరం. వేల కోట్ల ఖర్చు పెట్టి చేసే మిషన్లు విజయవంతం కాకపోతే ఆ ప్రభావం భవిష్యత్తు మిషన్లపై భారీగా ఉంటుంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. నిజానికి బోయింగ్ సంస్థ రూపొందించిన స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ కు ఇదే తొలి మానవరహిత అంతరిక్ష యాత్ర. అయితే ఈ ప్రయాణం ఆరంభంలోనే సాంకేతిక అడ్డంకులు ఎదురయ్యాయి. దీంతో ప్రారంభంలో అంతరిక్ష కేంద్రానికి వెళ్లాల్సిన తేదీ కూడా వాయిదా పడింది. ఆ తర్వాత లోపాల్ని సవరించిన స్టార్ లైనర్ సునీతా విలియమ్స్ బుచ్ విల్మోర్ ని జూన్ 5న సురక్షితంగా స్పేస్ లోకి పంపింది. అయితే ఈ ప్రయాణం మొదలు కాకముందే స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో చివరి నిమిషంలో కొన్ని సమస్యలు తలెత్తాయని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. హీలియం గ్యాస్ లీకులు, థ్రస్టర్లు మొరాయించడం అప్పటికే ఉందని, అయితే దానికి నాసా బోయింగ్ అధికారులు పట్టించుకోకుండా పంపించారని అనుమానాలు వచ్చాయి. బోయింగ్ సైంటిస్టులు అప్పటికప్పుడు కొన్ని మరమ్మతులు చేయడంతో వ్యోమనౌక అంతరిక్షంలోకి చేరుకుందని కొన్ని నివేదికలు చెప్పాయి. ఇక ప్రారంభంలో ఎలాంటి సమస్య ఎదురైందో మళ్లీ అదే సమస్యతో ఇప్పుడు సునీతా విలియమ్స్ అంతరిక్షంలో చిక్కుకుపోవడం వెనుక నాసా లోపం స్పష్టంగా ఉందని నిపుణులు విమర్శిస్తున్నారు. అయితే స్టార్ లైనర్లో ఎదురైన సమస్యలు ప్రస్తావించకముందే అంతరిక్ష కేంద్రానికి అత్యంత సమీపంలో రష్యాకు చెందిన ఓ పనికిరాని ఉపగ్రహానికి చెందిన వందలాది శకలాలు పడి ఉండడంతో సునీతా విలియమ్స్ విల్మోర్లు తిరిగి రావడానికి ఆటంకాలు కలుగుతున్నట్లు నాసా ప్రకటించింది. నిజానికి జూన్ 14వ తేదీన సునీత భూమి మీదకు చేరుకోవాల్సింది. అయితే రష్యా శాటిలైట్ శకలాల కారణంగా ఈ ప్రయాణం జూన్ 26వ తేదీకి వాయిదా పడిందని అన్నారు. తర్వాత స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో సాంకేతిక సమస్యలు వెలుగులోకి వచ్చాయి. దీంతో వారి ప్రయాణ వాయిదాల పర్వం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. బోయింగ్ లోనే జూలై 6న తిరిగి వస్తారని, ఇందులో ల్యాండింగ్ కోసం పారాషూట్ వాడతారని రకరకాల ప్రకటనలు చేశారు. తర్వాత స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ ను ఆగస్టు 18న పంపిస్తామని చెప్పారు. కాదు సెప్టెంబర్ లోపు క్రూ డ్రాగన్ రెడీ అవుతుందని అన్నారు. ఇప్పుడు అది కాస్త వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నెలకు వాయిదా పడింది. అయితే బోయింగ్ ను నమ్ముకుని గతంలోనూ నాసా ఇలాగే చేదు అనుభవాన్ని చవిచూసింది. కొలంబియా స్పేస్ షటిల్ విపత్తు నుంచి కూడా నాసా పాఠాలు నేర్చుకున్నట్లే కనిపిస్తోంది. కొలంబియా స్పేస్ షటిల్ టేకాఫ్ లో షటిల్ పాడైందని నాసాకి తెలిసిన అంతరిక్ష యాత్ర పూర్తయిన తర్వాత షటిల్ ను భూభాగంలోకి మళ్లీ ప్రవేశించడానికి అనుమతించింది. అయితే షటిల్ నుండి రీఎంట్రీలో మండుతున్న వేడిని దూరంగా ఉంచి వేడి నిరోధక టైల్స్ దెబ్బతినడంతో ప్రమాదం జరిగింది. దీని కారణంగా షటిల్ ఆకాశంలో పేలింది. అందులోని సిబ్బందందరూ మరణించారు. ఇప్పుడు బోయింగ్ విషయంలోనూ అదే చేయడానికి సిద్ధమైంది నాసా. బోయింగ్ ఒకప్పుడు దిగ్గజ కంపెనీ అయినా కొంతకాలంగా విమర్శలను ఎదుర్కొంటోంది. గతంలో దాని జెట్ క్రాష్లతో పాటు స్టార్ లైనర్లో ప్రయాణానికి ముందే లోపాలు కనిపించాయి. బోయింగ్లో నాణ్యత నియంత్రణ లేదని పూర్తిగా తెలిసిన తర్వాత కూడా స్టార్ లైనర్ను ప్రారంభించడానికి నాసా రెడీ అయింది. అలాగే నాసా ప్రయోగాల్లో సాఫ్ట్వేర్ లోపం కారణంగా 2019లో మొదటి మానవరహిత టెస్ట్ ఫ్లైట్ క్యాప్సూల్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని చేరుకోలేకపోయింది. నాసా ప్రకారం బోయింగ్ తగినంత భద్రతా పరీక్షలు చేయకపోవడం వల్ల ఈ సంఘటన జరిగింది. అలాగే వాల్వ్ బ్లాక్ల కారణంగా 2021లో మరో ప్రయోగ ప్రయత్నం వాయిదా పడింది. ఆ తర్వాత మే 22లో మానవరహిత క్యాప్సూల్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో విజయవంతంగా డాకింగ్ చేసింది. కానీ పారాషూట్లు, మండే క్యాబిన్ టేక్ వంటి ఇతర సమస్యలు తలెత్తాయి. ఇలా పలుమార్లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సాధారణ నాసా మిషన్లు స్టార్ లైనర్ లోపాలు బయటపడ్డాయి. అయినా 2024 జూన్ 5న మళ్లీ సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లను పంపించారు.
అయితే అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉంటే అది వ్యోమగాముల ఎముకలు, కండరాల అనారోగ్యానికి దారితీస్తుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. అంతకంటే ఎక్కువగా వ్యోమగాముల మానసిక ఆరోగ్యంపై ప్రభావం ఉంటుందని అంటున్నారు. దీనికి తోడు ఇప్పటికే అంతరిక్ష కేంద్రంలో మరో 5 వ్యోమగాములున్నారు. వారి కాలానికి సరిపడా ఆహారం, ఇతర వనరులు మాత్రం అక్కడుంటాయి. మధ్యలో మరో 2 కలిసి వారి 8 రోజుల వసతి కాస్త 8 నెలలకు పొడిగిస్తే అక్కడ ఆహార కొరత వంటి ప్రధాన సమస్యలు ఎదురవుతాయి. అయితే దీన్ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చీఫ్ ఎస్ సోమనాథ్ కొట్టిపారేస్తున్నారు. అంతరిక్ష కేంద్రంలో దీర్ఘకాలం ఉండడానికి ఎలాంటి ఇబ్బందులేవి ఉండవని అంటున్నారు. అంతరిక్షంలో ఇరుక్కుపోవడం అనేది ఈ సమయంలో ఆలోచించాల్సిన అవసరం లేదని, వారంతా ఏదో ఒక రోజు తిరిగి వస్తారని అంటున్నారు. అయితే మొత్తం సమస్య బోయింగ్ స్టార్లైనర్ అనే కొత్త క్రూ మాడ్యూల్ను పరీక్షించడమేనని, అక్కడికి వెళ్లి సురక్షితంగా తిరిగి వచ్చే సామర్థ్యం గురించి అంతా ఆలోచించాలని అన్నారు. అయితే అంతరిక్ష స్పేస్ కేంద్రంలో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్, విల్మోర్లను భూమి మీదకి తీసుకురావడానికి ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ సహకారం ఇప్పుడు కీలకంగా మారింది. ఇప్పటికే మార్చిలో 4 వ్యోమగాములను ISS కు తీసుకెళ్లిన స్పేస్ ఎక్స్ వ్యోమనౌక క్రూ డ్రాగన్ అంతరిక్షంలో రెడీగా ఉంది. ఈ క్రమంలో స్టార్ లైనర్ మరమ్మతులు గనుక సమయానికి పూర్తి కాకపోతే మస్క్ క్రూ డ్రాగన్లోని 2 వ్యోమగాములు భూమి మీదకు తిరుగు ప్రయాణమవుతారని నాసా వెల్లడించింది. కానీ ఇది రెడీ కావడానికి ఫిబ్రవరి వరకు ఆగడమే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అందులో సమస్యలన్నీ పరిష్కారమయ్యి 2 వ్యోమగాములు తిరిగి రావడం ఒక సినిమా స్టోరీని తలపిస్తోంది. మొత్తానికి ఈ సంఘటన అంతరిక్షంలో ఏర్పడ్డ అనూహ్యమైన పరిస్థితులకు సంబంధించి ముఖ్యమైన సమాచారాన్ని అందించింది. ప్రధానంగా రష్యా శాటిలైట్ శిథిలాల సందర్భంలో ఇది అంతరిక్ష కాలుష్య నివారణపై ఆందోళన పెంచుతోంది. అలాగే అంతరిక్ష మిషన్ల భద్రతను నిర్ధారించడంలో కొనసాగుతున్న సవాల్ను హైలైట్ చేస్తుంది. ఇక ఈ మిషన్ అందించిన ఫలితాల వల్ల నాసా కమర్షియల్ క్రూ ప్రోగ్రాంలో బోయింగ్ పాత్ర భవిష్యత్ మానవ అంతరిక్ష ప్రయాణాలపై తీవ్రమైన ప్రభావం చూపించింది. అలాగే స్పేస్ ఎక్స్ లాంటి ప్రైవేటు సంస్థల అభివృద్ధి అవసరాన్ని తెలియజేస్తుంది. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుత టెక్నాలజీకున్న సామర్థ్యం సునీతా విలియమ్స్ ఆరోగ్యంగా తిరిగి వస్తుందనే ఆశను సజీవంగా ఉంచుతుంది. For more videos like this, subscribe Big TV channel.